హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి స్టాండర్డ్ కాస్టింగ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. అందులో కేస్ సినారియోస్ అండ్ కేస్ స్టడీస్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తాం. దట్ ఈస్ అప్ టు 23 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 24th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 24th క్వశ్చన్? వాట్ ఈస్ దేర్? Natural spices manufacturers and distributors high quality spices to government food shop and top quality restaurant. Government and high end restaurant pride themselves on using fresh హైయెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. సో వీళ్ళు మంచి ఒక రెస్టారెంట్ రన్ చేసుకుంటూ ఫ్రెష్ ఐటమ్స్ని యూజ్ చేసుకుంటున్నారు. న్యాచురల్ స్పైసెస్ హ్యాస్ సెట్ ఆఫ్ 5 స్టేట్స్. సో 5 స్టేట్స్లో పెట్టింది ఇది బ్రాంచెస్ని. ఆర్ట్ ఆఫ్ ప్లాంట్ ఫర్ మీటింగ్ ever growing demand. The firm procures raw material directly from the centers of produce to maintain uniform taste and quality. The raw materials are first cleaned, dried and tested with the help of special machines. కొన్ని స్పెషల్ మిషన్స్ని యూజ్ చేసింది ఏది రా మెటీరియల్ని టెస్ట్ చేయడానికి. ఓకే, ఇట్ ఈస్ దెన్ కేర్ఫుల్లీ గ్రౌండెడ్ ఇన్ టు ద ఫినిష్డ్ product passing through various stages and packed at the firm ultra clean factory before being dispatched to the customers. The following variances pertain to last week operations. సో లాస్ట్ వీక్ ఆపరేషన్స్కి సంబంధించిన డేటాని ప్రొవైడ్ చేసినారు. ఏముంది ఇక్కడ? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ డిసైడ్ లోవర్ ప్రైజెస్ టు ఇంక్రీజ్ వాల్యూమ్. సో సేల్స్ వాల్యూమ్ ఎంత ఉంది? సేల్స్ వాల్యూమ్ వచ్చేసి 18,000 ఫేవరబుల్ ఉంది. సేల్స్ ప్రైజ్ వచ్చేసి 14,000. సో వాల్యూమ్ అంటే ఏమి? క్వాంటిటీకి సంబంధించి. ప్రైస్ అంటే ఏమి? ప్రైస్కి సంబంధించి. పర్చేస్ ప్రైస్ వేరియన్స్ వచ్చేసి 10,000 ఫేవరబుల్ ఉంది. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ వచ్చేసి 11,200 ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి వేరియన్స్ 4,400 ఫేవరబుల్ ఉంది. సో ఈ మూడు ఫేవరబుల్ ఉన్నాయి అండ్ ఇది కూడా ఫేవరబుల్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ దగ్గర ఫేవరబుల్ లేదు అంటే వీడు సెల్లింగ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాడు రెస్పాన్సిబుల్ అవుతాడు. నెక్స్ట్, ఐడెంటిఫై ద క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్. క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ ఆఫ్ న్యాచురల్ స్పైసెస్కి క్రిటికల్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలంట. మనం క్వాలిటీగా ప్రొవైడ్ చేయడమే క్రిటికల్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనం రెస్టారెంట్లో ఉన్నాం, ఫుడ్ అనేది క్వాలిటీ ఉంటేనే మనకి బాగుంటుంది. సో క్వాలిటీ విల్ బి ద క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ద మేనేజ్మెంట్ డెసిషన్ విత్ ఓవరాల్ కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళు ఏమని చేయాలనుకుంటున్నారు? కాస్ట్ని సో న్యాచురల్స్ ఒక 5 స్టేట్ని పెట్టింది. 5 స్టేట్స్ని పెట్టి వాళ్ళు ఏమనుకున్న యూనిఫామ్ టేస్ట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనుకుంటుంది. అండ్ కేర్ఫుల్లీ గ్రౌండెడ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ త్రూ స్టేజెస్. సో వాటికి కాస్ట్ని తగ్గించుకుంటూ మంచి క్వాలిటీ ఫుడ్ని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. ఫస్ట్, గవర్నమెంట్ అండ్ హై ఎండ్ రెస్టారెంట్ రికగ్నైజెస్ న్యాచురల్ స్పైసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ స్పైసెస్. సో ఇది రికగ్నిషన్ ఎట్లా తీసుకుంది? హై క్వాలిటీ ఆఫ్ స్పైసెస్ యూజ్ చేస్తున్నట్టు. దేర్ఫోర్ క్వాలిటీ ఆఫ్ మోస్ట్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ ఆఫ్ న్యాచురల్ స్పైసెస్. క్వాలిటీ ద మోస్ట్ క్రిటికల్ సక్సెస్. సో మనకు కనుక్కోమనేది ఏమి? క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ ఏముంటుంది? న్యాచురల్ స్పైసెస్కే ఉన్నారు. సో క్వాలిటీ అనేది మోస్ట్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. దే ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఓన్లీ క్వాలిటీ ఒకటే మనం చూసుకోవడమే కాదు, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేయాలి. వేరే ఫ్యాక్టర్స్ ఏవి కన్సిడర్ చేయాలి? ప్రైస్ కన్సిడర్ చేయాలి, డెలివరీ ఆప్షన్ని కన్సిడర్ చేయాలి, అట్రాక్టింగ్ ప్యాకింగ్ కన్సిడర్ చేయాలి. సో నీ యొక్క ప్రోడక్ట్ని క్వాలిటీ మెయింటైన్ చేయడమే కాదు, క్వాలిటీతో పాటు ప్రైస్ని మంచిగా మెయింటైన్ చేయాలి అండ్ డెలివరీ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఆన్లైన్ అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్, ఫిజికల్ అంటే ఫిజికల్, వర్చువల్ అంటే వర్చువల్. నెక్స్ట్, అట్రాక్టింగ్ ప్యాకింగ్ అనేది ఒక అట్రాక్టివ్ వేలో ఉండాలి. ఆ ప్యాకింగ్ చూసి ఈ ప్యాకింగ్ కవర్ని పక్కన పెట్టుకునేటట్లు ఉండాలి, ఆ షో ఆఫ్కి పెట్టుకునేటట్లు ఉండాలి. సో అట్లా షోకేస్కి పెట్టుకునే దాకా ఉండాలి మన యొక్క కవర్ అనేది. నెక్స్ట్, బట్ ఆల్ ద సెకండరీ టు ద క్వాలిటీ. అన్నీ సెకండరీనే. ఫస్ట్ ఒకటి క్వాలిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఏదో అంటారు కదా, దాని ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్, డెలిబరేట్ యాక్షన్స్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి కట్టింగ్ ప్రైజెస్. సో ఎప్పుడైతే నువ్వు ప్రైస్ని కట్టింగ్ చేస్తారో నీ యొక్క సేల్స్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇండికేట్ దట్ ఫర్మ్ ఈజ్ ఇంటెండింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ మార్కెట్ టు రీటైల్ టు స్ట్రీట్ షాప్స్ విచ్ ఈస్ ప్రైస్ సెన్సిటివ్. నువ్వు ఎప్పుడైతే ప్రైస్ని తగ్గిస్తున్నావు అంటే ప్రైస్ సెన్సిటివ్ వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ప్రైస్ సెన్సిటివ్ వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేసినావు అంటే నీ యొక్క మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నీ యొక్క మార్కెట్ అనేది రెస్పాండ్ అవుతుంది, నీ యొక్క మార్కెట్ అనేది మార్కెట్ నుంచి రిటైల్ మార్కెట్కి పోవచ్చు, రిటైల్ మార్కెట్ నుంచి స్ట్రీట్ మార్కెట్లోకి పోవచ్చు. సో ఇంక్రిమెంట్ ఇన్ డౌన్ సైడ్ పోతున్నట్లు. నెక్స్ట్, పర్చేస్ ప్రైస్ వేరియన్స్ ఈజ్ క్లియర్లీ ఇండికేటింగ్. సో మనకి పర్చేస్ ప్రైస్ వేరియన్సెస్. సో పర్చేస్ ప్రైస్ వేరియన్స్ అనేది ఫేవరబుల్ ఉంది. ఇండికేటింగ్ దట్ ఫర్మ్ హ్యాస్ పర్చేజ్ రా మెటీరియల్ అట్ లో ప్రైస్. సో మనం ఎప్పుడైతే లో ప్రైస్ మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నామో మేబీ క్వాలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ డ్యూ టు బయింగ్ ఆఫ్ లోయర్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్. సిమిలర్లీ పాజిటివ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఈజ్ ఇండికేటింగ్ కాస్ట్ కటింగ్ అండ్ స్ట్రెచింగ్ రిసోర్సెస్. సో ఇక్కడ మనకి ప్రైస్ వేరియన్స్ అనేది ఫేవరబుల్ అంటే మనం 10,000 వాడాల్సిన దగ్గర 8,000 వాడుతున్నాము.
సో ఆ ఈ ప్రైస్కి సంబంధించిన కదా 10 రూపీస్ దగ్గర 8 రూపీస్కే పర్చేస్ చేస్తున్నామంటే 8 రూపీస్కి సంబంధించిన క్వాలిటీ వాడు ఇచ్చింటాడు. నీకు నెక్స్ట్ మిగతావి ఫేవరబుల్. It is appear that firm is intending to expand its market to retail and street food, but not only reducing the prices but also compromising its quality, which is opposing its current strategy to high quality. ఎప్పుడైతే అది తగ్గియాలనుకుంటుందో కాస్ట్ని తగ్గియాలనుకుంటే క్వాలిటీని కూడా తగ్గియాలనుకుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు హై క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటా ఒకటేసారి క్వాలిటీ తగ్గిస్తే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేనేజ్మెంట్ షుడ్ మానిటర్ ద ట్రెండ్స్ ఆఫ్ వేరియన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ పర్మనెంట్ డిక్లైన్ ఇన్ క్వాలిటీ. సో నీ యొక్క క్వాలిటీ అనేది పర్మనెంట్గా డిక్లైన్ చేస్తే నీ కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ని తీసుకోండి, ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 24. నౌ క్వశ్చన్ నెంబర్ 25. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 24? వాట్ ఈస్ దేర్ ముందర మనకి వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూడండి. ఎవాల్యుయేట్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ హాల్ కరెంట్ కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ రికమెండ్ 4 critical success factors which assist HAL in achieving future success. Advise HAL about the changes it could implement in its standard costing and reporting system to achieve improved control. సో మనం ఏం చెప్పాలి, హాల్కి సంబంధించి కరెంట్ కంట్రోల్ సిస్టమ్ ఎట్టుందో అప్రాప్రియేట్ని చెప్పాలి, తర్వాత 4 critical success ఫ్యాక్టర్ని చెప్పాలి, అండ్ వాటి తర్వాత చేంజెస్ ఏం చేయాలి ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్టాండర్డ్ కాస్టింగ్కి అండ్ రిపోర్టింగ్ సిస్టమ్కి చేంజెస్ గురించి చెప్పాలి. ఓకే, నౌ వాట్ ఈజ్ దేర్ ఇన్ క్వశ్చన్ చూడండి. Controls through standard costing system, that is all is manufacturer retailer install of cassette type split AC of industry buyers. It started by business in 2001 and its market segment has been low to medium level groups. Until recently its business model has been based on selling price volume of standard AC brand name summer with very limited degree of customers choices at lower profit margins. HAL's current control system is focused exclusively on efficiency of its marketing process, and it reports monthly on the following variance: material price, variances చూసుకోవడానికి మెటీరియల్ ప్రైస్, మెటీరియల్ యూసేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ ఎఫిషియన్సీ, వీటన్నింటిని ఫాలో అవుతుంది. దాని యొక్క రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్ని చూసుకుంటా. HAL ఈజ్ యూజెస్ స్టాండర్డ్ కాస్టింగ్ ఆఫ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. ఇన్ 2020 HAL ఎంప్లాయ్స్ 20 టీమ్స్ని ఎంప్లాయ్ చేసింది. ఎప్పుడు 2020లో. ఈచ్ ఆఫ్ విచ్ రిక్వైర్డ్ టు ఇన్స్టాల్ వన్ ఆఫ్ ఇట్స్ సమ్మర్ ఏసీ పర్ డే ఫర్ 350 days ఏ ఇయర్. సో 350 daysకి వాళ్ళు ఏసీని ఇన్స్టాల్ చేసుకుంటారు. ద యావరేజ్ రెవెన్యూ పర్ సమ్మర్ ఏసీ ఇన్స్టాల్ విల్ బి 36,000 rupees. HAL వుడ్ లైక్ టు మెయింటైన్ దిస్ సైడ్ of its business at current level. The summer installation team are paid a basic wages which is supplemented by bonus for every AC they install over yearly target 350. The team makes their own arrangement for each installment, and some teams work 7 days a week and up to 12 hours a day. So వాళ్ళు 7 days a week వర్క్ చేస్తున్నారు and 12 hours a day వర్క్ చేస్తున్నారు to increase their earnings. All usually receives 1 minor complaints each time a summer AC is installed and major complaints of 10% of summer AC installation. సో ఇన్స్టాలేషన్ దగ్గర కంప్లైంట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి, 10% దాని మీద కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇన్ 2008 HAL has launched a new AC brand name Summer Cool. సో ఒక కొత్త ఏసీని తీసుకొని వచ్చింది. దిస్ ఏసీ ఈజ్ aimed at high level corporates and it offers very large degree of choice for customers and uses the highest standard of materials, appliance and installations. HAL would like to grow this side of its business. A Summer Cool AC retails for minimum 1 lakh rupees and maximum 5 lakh rupees. సో దాని యొక్క మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది, ఇది కార్పొరేట్ ఆఫీస్ని ఫోకస్ చేస్తుంది. సో దాని యొక్క మినిమం ప్రైస్ వచ్చేసి 1 lakh ఉంది, మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs ఉంది. ద రీటైల్ ప్రైస్ ఇన్క్లూడ్స్ ఇన్స్టాలేషన్. ఇన్ 2019 ద యావరేజ్ రెవెన్యూ ఫర్ ఈచ్ సమ్మర్ కూల్ ఏసీ ఇన్స్టాల్డ్ వాజ్ 3 lakhs. కరెంట్లీ HAL హ్యాస్ 7 teams. సో హాల్కి ఎన్ని టీమ్స్ ఉన్నాయి, 7 teams ఉన్నాయి. సమ్మర్ కూల్ ఏసీకి ఏసీ ఇన్స్టాల్స్ అండ్ దే కెన్ ఇన్స్టాల్ అప్ టు 240 ACs ఏ ఇయర్. టీమ్ దిస్ టీమ్ ఆర్ పేడ్ శాలరీస్ వితౌట్ బోనస్ ఎలిమెంట్. సో వాళ్ళకి ఏం బోనస్ ఏమీ లేదు. HAL హ్యాస్ నెవర్ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ అబౌట్ సమ్మర్ కూల్ ఏసీ. సో ఈ కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్న వాటి మీద ఏ కంప్లైంట్స్ రాలేదు ఇంతవరకు. HAL బిజినెస్ ఈజ్ జనరేటెడ్ ఫర్ రిపీట్ ఆర్డర్ శాలరీ 3 lakhs rupees. ఈచ్ ఆఫ్ ఇట్స్ ఆఫర్స్ 6 months money back guarantee and this has fulfilled for 1% of installations. HAL has always been profit but was shocked to see that in the results 2019 it only earned 0.2 net profit on its turnover. ఇది కేసు. సో ఇప్పుడు మనం అప్రాప్రియేట్ కరెంట్ కంట్రోల్ సిస్టమ్ని అప్రాప్రియేట్ చూసుకోవాలి అండ్ వాటికి సంబంధించి
కీ సక్సెస్ ఫ్యాక్టర్స్, ఒక ఫోర్ కీ సక్సెస్ ఫ్యాక్టర్ని చెప్పాలి. అండ్ చేంజెస్ ఏం చేయాలి అనేది చెప్పాలి. ఓకే, హాల్ కంట్రోల్ సిస్టంలో ఫస్ట్ కంట్రోల్ సిస్టమ్ ఫోకస్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ ఈవెన్ తో హాల్ ఈజ్ ఆల్సో రిటైలర్ అండ్ ఇన్స్టాలర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏసీస్. It is suitable for all control system to monitor manufacturing efficiency with the help of three variances. So three variances తీసుకోవచ్చు. త్రీ వేరియన్సెస్ ఏవి? మెటీరియల్ యూసేజ్ ఒకటి, మెటీరియల్ ప్రైస్ ఒకటి, మెటీరియల్ లేబర్ ఎఫిషియన్సీ ఒకటి. సో యూసేజ్, ప్రైస్, లేబర్ ఎఫిషియన్సీ చూసుకుంటే సరిపోద్ది. నో రీజన్స్ హ్యావ్ been given for focusing on these three variances, and there may other variances which can provide useful control information that are not currently computed. For example, ఇంకా మనం వేరేటి ఏమైనా కనుక్కోవచ్చా అంటే ఎస్, వీ విల్ కనుక్కోవచ్చు. లేబర్ రేట్ కనుక్కోవచ్చు అండ్ మెటీరియల్ ఈల్డ్ కనుక్కోవచ్చు. ఇక్కడ అంటే మెటీరియల్ యూసేజ్ చూసాం కదా, మెటీరియల్ యూసేజ్లో మళ్ళీ బైఫర్గేషన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏమేమి క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఫోకస్ ఏదాని మీద చేయొచ్చాము, వేరియన్సెస్ ఎందుకు వస్తున్నాయని చెప్పడానికి ఒక 3 క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఆ 3తో పాటు ఇంకా 2 కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అని చెప్తున్నాము. నెక్స్ట్, ఆల్సో హాల్ యూజెస్ స్టాండర్డ్ కాస్టింగ్. ఇది స్టాండర్డ్ కాస్టింగ్ని యూజ్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్క్లియర్ whether it calculate product cost. A lack of product cost competition may be reason that it was sacked about 2019 profit margin. సో ఇది స్టాండర్డ్ కాస్టింగ్ని యూజ్ చేస్తుంది, బట్ ప్రోడక్ట్ కాస్ట్ కంపిటీషన్ అనేది ఏం చేయడం లేదు. డ్యూ టు దట్ ప్రోడక్ట్ కాస్ట్ కంపిటీషన్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల అది షాక్ అవుతుంది. ఎంత సేల్ చేసినా ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువ ఉంది అని. నెక్స్ట్, స్టాండర్డ్ కాస్టింగ్ యూజెస్ బి క్రిటిసిజం ఫర్ మిస్ డైరెక్టింగ్ మేనేజ్మెంట్ అటెన్షన్. సో ఇది స్టాండర్డ్ కాస్టింగ్ ఏమవుతుందంటే మిస్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు 10,000 యూనిట్స్ చేయాలి, నువ్వు 10,000 యూనిట్స్ చేయాలని నువ్వు కాస్ట్ స్టాండర్డ్ పెట్టాను అనుకోండి, 10,000 వరకు మాత్రమే నువ్వు ఆలోచిస్తావు. ఒకవేళ నీ కేపబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటే 10,000 రీచ్ అయిన తర్వాత ఎక్కువ పెద్దగా ఆలోచించవు. అండ్ ఐ హ్యావ్ రీచ్డ్ మై స్టాండర్డ్ అని వాళ్ళు అనుకుంటారు. అది మిస్గైడ్ చేస్తుంది. నెక్స్ట్, స్టాండర్డ్ కాస్ట్ does in case of summer cool AC what the highest standards of material are used. It is pertinent that quality of finished product is not compromised. మనం క్వాలిటీ ఆఫ్ ప్రొవైడ్ చేయడంలో, ఫినిష్డ్ గూడ్స్లో క్వాలిటీ ప్రొవైడ్ చేయడంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. దేర్ఫోర్ ఇట్ మైట్ బి ప్రాపర్ టు యాక్సెప్ట్ అన్ఫేవరబుల్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ టు మెయింటైన్ ద ప్రోడక్ట్ స్టాండర్డ్. సో ఒక్కొక్కసారి మీ యొక్క ప్రోడక్ట్ వేరియన్స్ అనేది అన్ఫేవరబుల్ వచ్చినా వాటిని మీరు పట్టించుకోకూడదు. సో మెయింటైన్ ద ప్రోడక్ట్ స్టాండర్డ్స్. వేరియన్స్ అనాలిసిస్ షుడ్ నాట్ బి డన్ ఇన్ ఇజోలేషన్ బట్ ఏ హోలిస్టిక్ వే. need to taken about HAL's operations and current control system may not lead to this. HAL is not currently controlling and monitoring aspects which are important for competitive success. HAL critical success factors have not been identified yet. ఎందుకంటే మనకే కనుక్కోమన్నారు కాబట్టి ఒక 4 క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ని చెప్పండి మననే అడిగినారు. సో వాళ్ళు ఇంతవరకు వాళ్ళ యొక్క క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏవనేది ఐడెంటిఫై చేయలేదు. తర్వాత వాళ్ళు ఏదాన్ని బేస్ చేసుకుంటున్నారు, మంత్లీ రిపోర్టింగ్ని బేస్ చేసుకుంటున్నారు, మంత్లీ రిపోర్టింగ్ వేరియన్సెస్. బట్ ఇన్ అడిషన్ టు దిస్ they should also be follow up actions of or outcome resulting from these reports. However, the month is not inevitable the relevant reporting periods for all aspects of all business. If there is a production problem leading to excess materials wastages, a month is too long time to wait before remedial actions are taken. సో వాళ్ళు మంత్ వెయిట్ చేస్తున్నాం, మంత్ వెయిట్ చేయడం అంటే లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. సో వాటికి రెమిడియల్ యాక్షన్స్ని తీసుకోండి. దేర్ఫోర్ రియల్ టైమ్ ఆర్ కో ఎగ్జిస్టెంట్ రిపోర్టింగ్ మే బీ మోర్ రిలవెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. అంటే ఆన్లైన్ ఆ రియల్ టైమ్ బేసిస్లో అప్డేషన్ అనేది మంచిదని చెప్తున్నారు. సో మేజర్ డిఫిషియన్సీ ఆఫ్ ఆల్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ దట్ they do not extend to retailing and installation activities. The summer installation team are incentivized to complete ACs which could be good for their productivity. However, there is a high level of complaints associated with their work. As there is no evident mean of monitoring the installation team work, the reasons of the complaints cannot be identified. సో ఒకవేళ మీకు మానిటరింగ్ సిస్టమ్స్ మానిటరింగ్ సిస్టమ్స్లో అంటే అక్కడ ఇన్స్టాల్ చేస్తున్న దగ్గరనే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అంటే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇన్స్టాల్ చేసే దగ్గర మీకు ఎవిడెన్స్ లేకుంటే కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేయలేరు. సో ఇన్స్టాలేషన్ చేసే దాంట్లో ఎందుకు ప్రాబ్లం వస్తున్నాయి మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే మీకు ఐడెంటిఫై చేయడానికి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ప్రాపర్ మానిటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఏం చెప్తున్నారు, క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్. ఒక 4 క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ని చెప్పమన్నారు. 4 క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి
క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక ఇన్స్టాలేషన్ అనేది క్వాలిటీగా మెయింటైన్ చేయాలి, అండ్ తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత బ్రాండ్ పర్ఫార్మెన్స్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్సీ ఉండాలి. ఇవి 4 క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్. ఫస్ట్, క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ ఆర్ ఎలిమెంట్స్ టైడ్ టు ద స్ట్రాటజీ ఆఫ్ బిజినెస్ అండ్ దే రిప్రజెంట్ ఆబ్జెక్టివ్స్. సో మన యొక్క స్ట్రాటజీని టైట్ చేసినట్టు ఆఫ్ బిజినెస్కి అండ్ రిప్రజెంట్ ఆబ్జెక్టివ్ దట్ బిజినెస్ ఈజ్ ట్రయింగ్ టు అచీవ్ యాజ్ ఏ కార్పొరేషన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ బిజినెస్ యూనిట్స్. క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ మే vary over time and may include items like employee attitude, manufacturing flexibility, etc. They are range of CSF which could appropriate for all. They includes ఇవేవి ఇంక్లూడ్ అయితే CSF క్వాలిటీ ఇన్స్టాలేషన్ ఆర్ CSF కస్టమర్ సాటిస్ఫాక్షన్, CFF బ్రాండ్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్సీ. నౌ ఇక్కడ ఇన్స్టాలేషన్ క్వాలిటీలో there is different quality expectation for 2 ACs and they have different levels of quality achieved can be seen in historic pattern of complaints. So ఇన్స్టాలేషన్ క్వాలిటీలో డిఫరెంట్ క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి 2 ఏసీస్లో. వాళ్ళు 2 ఏసీస్ని మెయింటైన్ చేస్తున్నాం. ఒకటి సమ్మర్ ఏసీ అనేది కొత్తగా తీసుకుని వచ్చినామని చెప్పినాము. దే ఆర్ 2 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ అచీవ్స్. ఎందుకు, ఒకదానికేమో ఇన్స్టాలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒక దానిలో ఇన్స్టాలేషన్లో ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. కెన్ బి సీన్ ఇన్ హిస్టారికల్ ప్యాటర్న్ ఆఫ్ కంప్లైంట్స్. దిస్ స్ట్రాంగ్లీ ఇంప్లై దట్ క్వాలిటీ ఆఫ్ ఇన్స్టాలేషన్ షుడ్ బి ట్రాక్డ్ హ్యాజ్ ఏ సపరేట్ సిఎస్ఎఫ్ ఫర్ ఈచ్ ఏసీ. సో మనం ప్రాబ్లమ్స్ వచ్చిన దాన్ని మానిటర్ చేస్తే హిస్టారికల్గా ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినావో దాన్ని క్వాలిటీ ఆఫ్ ఇన్స్టాలేషన్ మెయింటైన్ చేయాలి అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్స్టాలేషన్కి ట్రాకింగ్ పెట్టుకోవాలి యాజ్ ఏ సపరేట్ సిఎస్ఎఫ్ లాగా. ది సిఎస్ఎఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హాల్ డ్యూ టు కాస్ట్ ఇంప్లికేషన్ ఆఫ్ రెక్టిఫికేషన్ అండ్ గ్యారంటీ క్లైమ్స్. సో ప్రాపర్గా ఇన్స్టాల్ చేయకుంటే మనం అనవసరంగా గ్యారంటీ క్లైమ్స్ని పే చేసుకోవాలి అండ్ రెక్టిఫికేషన్స్కి పర్సన్ని పంపించి మళ్ళీ కాస్ట్ని ఇంకర్ కావాలి. సో ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే ప్రాపర్ ఇన్స్టాలేషన్ చేయడం మంచిది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు కన్సిడర్ దట్ బికాస్ ఆఫ్ effect that poor quality will have on all future business. సో పూర్ క్వాలిటీ ఉంది ఎప్పుడు వచ్చేసి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ దట్ బిజినెస్ ఆఫ్ ఎఫెక్ట్ దట్ పూర్ క్వాలిటీ విల్ హ్యావ్ ఇన్ ఆల్ ఫ్యూచర్స్ బిజినెస్. నెక్స్ట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లైక్ క్వాలిటీ దిస్ సిఎస్ఎఫ్ విల్ నీడ్ టు మానిటర్ సపరేట్లీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్గా చూసుకోవాలి క్వాలిటీలో, మానిటర్ సపరేట్లీ ఫర్ ఈచ్ ఏసీ. కస్టమర్ సాటిస్ఫాక్షన్ encompasses the customer life of transaction beginning with initial inquiry about a purchase and continuing after installation for the life of the AC. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కస్టమర్ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళని ఈచ్ ఏసీకి సంబంధించి ప్రాపర్గా మానిటరింగ్ చేసుకోవాలి. కస్టమర్ సాటిస్ఫై అవుతున్నా లేదా కంప్లీట్ లైఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఆ ఏసీ యొక్క లైఫ్ ఉన్నంత వరకు ఆల్మోస్ట్ ఫ్రమ్ బిగినింగ్ ఇనిషియల్ ఎంక్వైరీ నుంచి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నాడా అనేది తెలుసుకోవాలి. కస్టమర్ satisfaction అనేది will have the influence future on all future business which is dependent in part on repeat orders and recommendations. This CSF will also show the market view of all brands. Next, CSF brand performance ఎట్లుంది. సో ఫస్ట్ ఏం చెప్పినాము మనము ఇన్స్టాలేషన్కి సంబంధించి ఒక కీ ఫ్యాక్టర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెట్టుకోవడం ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రాండ్ పర్ఫార్మెన్స్. వాట్ ఈజ్ బ్రాండ్ పర్ఫార్మెన్స్లో 2 డిస్టింక్ట్ బ్రాండ్స్ ఉన్నాయి. మనకి 2 బ్రాండ్స్ని మెయింటైన్ చేస్తున్నాము. ఒకటి వచ్చి దే ఆర్ డైరెక్టెడ్ అట్ డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్ అండ్ హ్యావ్ డిఫరెంట్ అసోసియేటెడ్ యాట్రిబ్యూట్స్. ఒకటి సమ్మర్ ఏసీస్ ఆఫర్ చేస్తున్నాము లిమిటెడ్ చాయిస్ ఆఫ్ కస్టమర్స్కి ఆన్ రీటైల్కి అండ్ అవరేజ్ వచ్చేసి 36,000. ఇంకోటి వచ్చేసి సమ్మర్ కూలాన్ని కార్పొరేట్లో యూజ్ చేస్తున్నామని చెప్పినాము. హాల్ వుడ్ లైక్ టు మెయింటైన్ దిస్ బిజినెస్ అట్ ప్రజెంట్ లెవెల్ 7,000 ఏసీస్ ఏ ఇయర్ మినిమం అండ్ దాని యొక్క వాల్యూ వచ్చేసి 252 మిలియన్స్. సో 36,000 ఇంటూ 7,000 తీసుకుంటే నీకు 252 మిలియన్స్ వస్తుంది. హాల్ నీడ్ టు అసర్టైన్ వెదర్ వేర్ దిస్ బ్రాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇట్స్ లైఫ్ సైకిల్. అంటే లైఫ్ సైకిల్లో ఏ స్టేజ్లో ఉంది, లైఫ్ సైకిల్లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, ప్రోడక్ట్ మెచ్యూరిటీ స్టేజ్, ఆ డిక్లైన్ స్టేజ్. ఆ స్టేజెస్లో లైఫ్ సైకిల్ స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉందనేది చూసుకోవాలి. అండ్ వాట్ మార్కెటింగ్ యాక్టివిటీస్ మేడ్ బి రిక్వైర్డ్ టు సపోర్ట్. అంటే ఒక్కొక్క స్టేజ్లో మీరు గ్రోత్ స్టేజ్లో ఉన్నారా ఆర్ మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నారా. గ్రోత్ స్టేజ్లో ఉంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి. ఆర్ డిక్లైనింగ్ స్టేజ్లో ఉంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేయాలి. మెచ్యూరిటీ స్టేజ్లో ఉంటే ఒక మార్కెటింగ్ స్టేజెస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ద సమ్మర్ కూల్ బ్రాండ్ ఈజ్ aimed at different market segment and Hall would be like to grow
these aspects of his business which produce revenue of 5 not 2 millions. సో కార్పొరేట్ లెవెల్లో యూజ్ చేస్తున్న ఏసీస్కి సంబంధించి దిస్ సక్సెస్ ఆఫ్ బోత్ బ్రాండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద continuous success of Hall, and the CSF indicate complete view of performance. Manufacturing excellence, CSF manufacturing excellence చూసుకోవాలి. హాల్ మ్యానుఫ్యాక్చర్స్ ఆల్ ద ఏసీస్ విచ్ ఇట్ సేల్స్ అండ్ ఇన్స్టాల్స్. సో అది ఏవైతే సేల్ చేస్తుందో ఏదైతే ఇన్స్టాల్ చేస్తుందో అదే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ మస్ట్ బి ద సబ్స్టాన్షియల్ కాస్ట్ ఆఫ్ హాల్స్ టోటల్ కాస్ట్ అండ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ టు ద ప్రాఫిటబిలిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దీనికి ఒక టోటల్ కాస్ట్లో మెయిన్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ అండ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్స్ ఏమున్నాయనే చూసుకోవాలి ప్రాఫిటబిలిటీకి. కరెంట్లీ హాల్ మానిటర్ సమ్ లిమిటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ manufacturing through its control system. However, there are many other aspects which have not been reported upon. For example, innovation, labor absenteeism, manufacturing flexibility, investment in technology. This CSF much broader than current control system. It will also assist in searching competitions. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకునేటప్పుడు రిపోర్టింగ్లో కొన్ని రావడం లేదు, వాటిని కూడా కన్సిడర్ చేయాలి. ఏవేవి ఇన్నోవేషన్ ఏం తీసుకోవాలి, ఇంకా లేబర్ ఆబ్సెంటీస్ అవుతున్నారు, ఎందుకు ఆబ్సెంటీ అవుతున్నారు అంటే వర్క్ కండిషన్ ప్రాపర్గా లేదా, ఆర్ వర్క్ టైం బాగాలేదా, ఆర్ రివర్స్ బాగా రావడం లేదా, అవి చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక ఫ్లెక్సిబిలిటీగా పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. దిస్ CSF ఈజ్ much broader than the current control system. It also assists in searching for competition. Next, standard costing and reporting systems. Standard costing and reporting system లో హాల్ మే బీ రిక్వైర్డ్ టు అబాండ్ ఆర్ మోడిఫై ఇట్స్ స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్తో ఇప్పుడున్న స్టాండర్డ్ కాస్టింగ్ ఏదైతే రిపోర్టింగ్ చేస్తున్నామో దాన్ని కొంత మోడిఫై చేయాలి ఆర్ అబాండ్ చేయాలి. ద రీజనల్ బిహైండ్ దిస్ ఈజ్ దట్ current control system might lead to an inappropriate emphasis being placed on the certain aspects of performance. కొన్ని పర్ఫార్మెన్స్లో ఇప్పుడు ఉన్నది ఇన్అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఉంది కరెంట్ కంట్రోల్ సిస్టమ్ పైన. సో బీయింగ్ ప్లేస్డ్ ఆన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ నాట్ వర్త్ దట్ ద ఇన్స్టాలేషన్ ఫర్ సమ్మర్ ఏసీ ఏదైతే కార్పొరేట్ ఆఫీస్లో పెడుతున్నామో సమ్మర్ ఏసీసీ ఈజ్ కాజింగ్ సబ్స్టాన్షియల్ లెవెల్ ఆఫ్ కంప్లైంట్స్ వేర్ దే హ్యాస్ నెవర్ బీన్ కంప్లైంట్ అబౌట్ ఏ సమ్మర్ కూల్. సో సమ్మర్ కూల్ ఏసీస్కి పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు ఏవి ఇన్స్టాలేషన్ చేసే దగ్గర. ఇట్ కుడ్ బి దట్ డిఫరెంట్ రెమ్యునరేషన్ అరేంజ్మెంట్ ఫర్ ఏసీ ఇన్స్టాలేషన్స్ టీమ్ have lead to this and had complaints level in important aspects of CSF, that is customer satisfaction. సో రివార్డ్స్ని అంటే ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయని మనకి తెలుస్తుంది. ప్రాపర్గా వర్క్ చేస్తున్నప్పుడు రివార్డ్స్ని చూసేటట్టు చూసుకోండి. రెమ్యునరేషన్స్ అనేది కొంచెం డిఫరెన్స్ని ప్రొవైడ్ చేయండి. ఎప్పుడైతే మీరు డిఫరెన్స్ ఆఫ్ రెమ్యునరేషన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎవరైతే ప్రాపర్గా ఇన్స్టాల్ చేస్తలేదో ప్రాపర్గా ఇన్స్టాల్ చేస్తే రెమ్యునరేషన్ అనేది పెరుగుతుంది అన్న ఇంటెన్షన్తో వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారు అండ్ దానివల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. మన క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్లో ఒకటి కస్టమర్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్, హాల్ మే నీడ్ టు మోడిఫై ఇట్స్ రెమ్యునరేషన్ అరేంజ్మెంట్స్. సో రెమ్యునరేషన్ అరేంజ్మెంట్స్ని కొంచెం మోడిఫై చేయండి. ఇట్ మే ఫైండ్ రిపోర్టింగ్ యూజ్ఫుల్ టు రిపోర్ట్ ఆన్ లేబర్ రేట్స్. సో దానికోసం ఈ యొక్క రిపోర్టింగ్ సిస్టమ్ని యూజ్ చేయండి. లేబర్ రేట్స్ అండ్ మెటీరియల్ ఈల్డ్స్ ఏమున్నాయి అనేది ఫర్ ఆల్ CSFs. ఆల్ విల్ నీడ్ to determine the appropriate reporting intervals. Also, it is useful to synchronize this with the accounting reporting cycle. CSF and KPI key performance indicators ఏమున్నాయి అవి చూసుకోండి. CSF critical success factors ఏమున్నాయని చూసుకోండి. does not necessarily coexist with accounting period ends. Some KPIs may require to reported in real time. For example, material wastage and other may longer duration like customer satisfaction, and there should strong arguments for dissatisfaction of CSF reporting for the financial reporting cycle. సో స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ రిపోర్టింగ్ కాస్టింగ్కి సంబంధించి ఏం చెప్పినాము, ఏసీస్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేస్తున్న వాళ్ళకి కొంచెం రెమ్యునరేషన్స్ అనేది డిఫరెన్స్ ప్రొవైడ్ చేయండి అండ్ కీ CSF అండ్ కీ KPI వాటిని కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పినాము. 4 క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏమేమి చెప్పినాము. 4 క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒకటి క్వాలిటీ, సాటిస్ఫాక్షన్ అండ్ బ్రాండ్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్సీ అని చెప్పినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. ఐడెంటిఫై అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ప్రైమరీ యాక్టివిటీస్. వాట్ ఈస్ దేర్ ఇన్ ప్రైమరీ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్లో మనకి ఏముంటాయి, ఇన్పుట్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అండ్ మార్కెటింగ్ అండ్ సేల్స్, ఇంకోటి సర్వీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సేల్స్.
audio tech in value chain. Also suggest if there is any scope of cost reduction of these activities. So cost reduction ki emana scope unda vaati gurinchi cheppali. Okay, chepdamu. Next, recommend an alternative performance measurement mechanism which consider all stakeholders instead of just shareholders and customers. So అందరు స్టేక్ పర్ఫార్మెన్స్ మెథడ్లో కన్సిడర్ చేసేటట్టు చూసుకోవాలి. స్టేక్ హోల్డర్స్లో మనకి ఏమేమి వస్తారు, ఎక్కడెక్కడ వస్తారు, కస్టమర్స్ వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు, గవర్నమెంట్ వస్తుంది, అందరూ వస్తారు. ఓన్లీ షేర్ హోల్డర్స్ కాదు. షేర్ హోల్డర్స్ మ్యాక్సిమైజేషన్ కంపెనీ ఆలోచిస్తే అది ఒకటి సరిపోదు, స్టేక్ హోల్డర్స్ మొత్తం ఆలోచించాలి. ఆల్సో ఇండికేట్ పర్ఫార్మెన్స్ మెథడ్స్ యాజ్ అప్లికబుల్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ ఆడియో టెక్ ఇన్ ఆల్టర్నేటివ్ మెకానిజం సజెస్టెడ్ బై యూ. ఓకే, ఇండికేట్ చేద్దాం పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ని. ఫస్ట్ వాట్ ఈస్ దేర్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 26. ఆడియో టెక్ ఈజ్ ఏ కంపెనీ దట్ ఈస్ డిజైన్స్, develops and sells audio equipments. Audio Tech is best known for its home audio system and speakers, noise cancellation, headphones, professional audio systems and automobiles audio systems. So మొత్తం మన సౌండ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది. ఆ సేల్స్ ఆడియో ఎక్విప్మెంట్ టు సేల్స్ కన్జ్యూమర్స్ త్రూ ఇట్స్ లార్జ్ నెట్వర్క్ రీటైల్ అవుట్లెట్ ఇన్ ఇట్స్ హోమ్ కంట్రీ అండ్ వియా కంపెనీ వెబ్సైట్. సో హోమ్ కంట్రీలో చేస్తుంది, త్రూ వెబ్సైట్లో కూడా చేస్తుంది, వెబ్సైట్తో కూడా చేస్తుంది. ఆడియో టెక్ పర్చేసెస్ ద మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్ దట్ ఇట్ నీడ్ టు మ్యానుఫ్యాక్చర్ ఆడియో ఎక్విప్మెంట్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ different suppliers. All purchases are delivered to a company godowns at its factory and are held there until they need for production and assembling. Finished product are transported from the factory to audio tech retails outlet by company own truck. So finished product ni etla తీసుకోపోతుంది, ఓన్ ట్రక్లోనే తీసుకొని పోతుంది. The truck follow the same schedule each week irrespective of the load they are carrying. సో ఎంత తీసుకోపోతున్నాం అనేది ఆలోచించకుండా ప్రతి వారం పోతున్నానంట, మన ఓన్ వెహికల్ అని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ పోతున్నారు. ఆడియో ఎక్విప్మెంట్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సేల్ వియా ద కంపెనీ వెబ్సైట్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ఆడియోటెక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. సో వెబ్సైట్లో ఏవైతే వస్తావో వాటిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా డెలివరీ చేస్తుంది. ద కంపెనీ బిలీవ్ దట్ ఇట్ కెన్ అట్రాక్ట్ మోర్ కస్టమర్స్ బై ఆఫరింగ్ క్వాలిటీ ప్రొడక్ట్ అట్ రీజనబుల్ ప్రైసెస్. సో రీజనబుల్ ప్రైసెస్ చేస్తే మనకి ఎక్కువ కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేస్తామని కంపెనీ అనుకుంటుంది. ఈచ్ యూనిట్ ఈజ్ టెస్టెడ్ ఫర్ క్వాలిటీ with real-time analyzer, iPad app and calibrated microphone to measure how consistently each sound system reproduces various frequencies. A base test sweep tone allow checking how well the subwoofer managed low-end frequencies. Finally, they drive each in car briefly to see how sound quality changes while on the move. The company aim to build customer loyalty also to high level of customer service and value chain analysis. సో కంపెనీ యొక్క మెయిన్ ఏమంటే కస్టమర్ రాయల్టీని ఇంక్రీజ్ చేసుకోవాలి, కస్టమర్ సర్వీసెస్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, వాల్యూ చైన్ని చూసుకోవాలి. ద కస్టమర్ రిటర్న్ ద ప్రోడక్ట్ ఇఫ్ క్వాలిటీ స్పెసిఫికేషన్ ఆర్ నాట్ మెట్. కస్టమర్ కావాల్సినంత క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ లేకుంటే కస్టమర్ రిటర్న్ చేస్తాడు. దర్ ఈజ్ ఎ సపరేట్ డిపార్ట్మెంట్ టు హ్యాండిల్ సచ్ కంప్లైంట్స్. సో అట్లాంటి కంప్లైంట్ని డీల్ చేయడానికి సపరేట్ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేస్తున్నాము. ఆడియోటెక్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ హ్యాస్ ఏ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని ఇంప్లిమెంట్ చేసింది. అండ్ ద మేనేజ్మెంట్ సిస్టమ్స్. కంపెనీ హ్యాస్ బీన్ డూయింగ్ గ్రేట్ ఆన్ ఫైనాన్షియల్ పారామీటర్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పారామీటర్స్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ కంపెనీ హ్యాస్ ఇంక్రీజ్ కన్సిడరబుల్లీ ఓవర్ ద ఇయర్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇయర్ టు ఇయర్కి సంబంధించి. ఆఫ్ లేట్ ద కంపెనీ హ్యాస్ విట్నెస్ హై ఎంప్లాయీ టర్న్ ఓవర్. సో కంపెనీకి హై ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఉంది. సో ద కంపెనీ హ్యాస్ ఏ ఫార్మల్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ process for the resigning employees. The input received from these interviews is rarely considered in improving HR practices. సో కొంతమంది రిజైన్ చేస్తున్నారు, కొంతమంది ఇన్పుట్స్ వస్తూనే ఉన్నారు. సో హెచ్ఆర్ ప్రాక్టీసెస్ అనేది ఎప్పటికప్పుడు ఇంప్రూవింగ్ చేసుకుంటూ పోతున్నాయి. వన్ ఆఫ్ ద కామన్ ఫీడ్బ్యాక్ ఫర్ ఎంప్లాయీస్ వాజ్ దట్ వర్కింగ్ అవర్స్ ఆర్ టూ లాంగ్ అండ్ they have to frequently work on weekends also, and there is such pressure to improve customer service without adequate customer support system and processes. సో మనకి ఫ్రీక్వెంట్లీగా వర్క్ చేసుకుంటుంటే వీకెండ్లో వర్క్ చేస్తున్నారు, ప్రెజర్ తీసుకుంటున్నారు, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కస్టమర్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఆల్సో ట్రక్ డ్రైవర్స్ హ్యావ్ బిన్ ఆన్ స్ట్రైక్ ట్రైస్ ఇన్ ఏ లాస్ట్ 1 year. సో లాస్ట్ 1 yearలో అండ్ బెటర్ పే కోసం అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం గుడ్ వర్కింగ్ కండిషన్ కోసం స్ట్రైక్ని చేస్తున్నారు. ఎవరు? ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. నెక్స్ట్, ఆడియో టెక్ ఈజ్ కీన్ టు అడ్రస్ ద అబోవ్ ఇష్యూస్ and recently held a meeting to discuss the performance of the company. The management account suggested to the managing director to use an alternate performance measurement mechanism which consider all the stakeholders instead of just shareholders and customers. The managing director is suspicion of the management account and suggestions
and is unclear as to whether they are suitable for company or not. Therefore company seek your assistance. సో కంపెనీ ఏమడుగుతుంది, నీ యొక్క అసిస్టెంట్ని అడుగుతుంది. ఓకే, రిక్వైర్డ్ ఐడెంటిఫై దట్ మనం వేరియస్ ప్రైమరీ యాక్టివిటీస్ చెప్పామన్నాయి కదా. ప్రైమరీ యాక్టివిటీస్కి సంబంధించి అంటే ఇన్పుట్, ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్, సర్వీసెస్ గురించి చెప్తే సరిపోతుంది. దట్ ఈజ్ ఫస్ట్ మైకల్ పోర్టల్. వేరియస్ ప్రైమరీ యాక్టివిటీస్ వచ్చేసి ఇన్ ఇట్స్ వాల్యూ చైన్లో Michael Porter described the value chain as internal process or activities as a company performance to design, produce, market, delivery, support its product rather than looking at cost as per accounting cost pool. వాల్యూ చైన్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఇంటర్నల్ ప్రాసెస్, ఇది ఒక యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ. ఇది పర్ఫార్మెన్స్, డిజైన్, ప్రొడ్యూస్, మార్కెట్, డెలివరీ సిస్టమ్స్, ఆ ప్రోడక్ట్ యొక్క సిస్టమ్స్ని, ఆ ప్రాసెస్ని మొత్తాన్ని చెక్ చేసేది వాల్యూ చైన్ అనేది. వాల్యూ చైన్ అనేది ఓన్లీ చూడడం ఒకటే కాదు, రాదర్ దెన్ లుకింగ్ అట్ కాస్ట్ యాజ్ పర్ అకౌంటింగ్ రూల్స్. వాల్యూ చైన్ మోడల్ ఫోకస్ ఆన్ వర్క్ ఫ్లో ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రీట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్. సో ఓన్లీ చూడడమే కాదు, ఆ ఫోకసింగ్ చేస్తుంది వర్క్ ఫ్లోలో, స్టేజ్ బై స్టేజ్ వర్క్ ఫ్లోలో చూస్తుంది. ద వాల్యూ చైన్ మోడల్ ఈజ్ జనరిక్ మోడల్ దట్ ఎగ్జామిన్స్ యాక్టివిటీ హ్యాజ్ ఏ ప్రైమరీ యాక్టివిటీస్ అండ్ సెకండరీ యాక్టివిటీస్. సో ఇందులో ఏముంటాయి, ప్రైమరీ యాక్టివిటీ ఉంటాయి, సెకండరీ యాక్టివిటీస్ ఉంటాయి. పాసింగ్ త్రూ ఈచ్ యాక్టివిటీ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గెయిన్స్ సమ్ వాల్యూస్. ద ఐడియా ఈజ్ టు ఎలిమినేట్, అంటే దీని యొక్క మెయిన్ ఏమి అంటే ఏది, వాల్యూ చైన్కి సంబంధించి ఎలిమినేట్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ అండ్ ఐడెంటిఫై ప్రోడక్ట్ డిఫరెన్షియేటింగ్ అండ్ కాస్ట్ లీడర్షిప్ ఆపర్చునిటీస్ అమాంగ్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్కి సంబంధించి. నెక్స్ట్ ఇండివిజువల్ యాక్టివిటీస్ రిఫ్లెక్ట్ ద కంపెనీ స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజీ, అండర్లైనింగ్ ఎకానమీస్ ఆఫ్ యాక్టివిటీస్ దెమ్సెల్ఫ్. సో ఇండివిజువల్ యాక్టివిటీస్లో కంపెనీ స్ట్రాటజీ ఏమి, ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ ఏమి, అండర్లైనింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమి, అవన్నీ చూసుకుంటాయి. ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ ద కంపెనీ, వాల్యూ క్రియేటెడ్ లెస్ కాస్ట్ ఆఫ్ క్రియేటింగ్ ద అట్ వాల్యూ. సో ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ ద కంపెనీ ఏమి, వాల్యూ ఎంత క్రియేట్ చేసినాము లెస్ కాస్ట్ ఆఫ్ క్రియేటింగ్ ద వాల్యూ ఎంత అయింది. సో ఎంత క్రియేట్ చేసినాము, ఎంత అయింది, దానికి కాస్ట్ తీసుకుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. నౌ ప్రైమరీ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్ అంటే ఆర్ దోస్ యాక్టివిటీస్ ఎనేబుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఇన్పుట్ నుంచి, రా మెటీరియల్ నుంచి టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అవుట్పుట్ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ఇంటూ ప్రొవెన్స్ ఆఫ్ సర్వీసెస్. దట్ ఈస్ ప్రైమరీ యాక్టివిటీస్. మనకి వాల్యూ చైన్లో 2 యాక్టివిటీస్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ యాక్టివిటీస్, ఇంకోటి సెకండరీ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్లో కొన్ని రా మెటీరియల్ నుంచి ఇన్పుట్స్ అవుట్పుట్కి పోయి సర్వీస్కి పోయేంత వరకు. సో దానికి సపోర్టివ్ ప్రొవైడ్ చేసేవి సెకండరీ యాక్టివిటీస్. ఇప్పుడు మనకి ప్రైమరీ యాక్టివిటీస్ గురించి చెప్పున్నాయి కాబట్టి ప్రైమరీ యాక్టివిటీస్ గురించి చెప్తాము. సో అందులో ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్లో ఫస్ట్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్ గురించి ఏం చెప్తాము. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే రా మెటీరియల్కి సంబంధించి ఫామ్ సప్లయర్ నుంచి నీ యొక్క ప్లేస్ దగ్గర వచ్చే రా మెటీరియల్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే మనం రిసీవ్ చేసుకున్నా కానీ యాక్టివిటీస్ రిలేటెడ్ టు రిసీవింగ్, స్టోరింగ్, డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ ఇన్పుట్స్, that is raw materials to the production process. Audio tech has its material components need to be manufactured, audio equipment delivered to its godown and at the factory premises. సో ఇదేం చెప్తున్నా అంటే మొత్తం యాక్టివిటీస్ ఏవైతే ఉంటావో రిసీవింగ్ ఆర్ స్టోరింగ్, డిస్ట్రిబ్యూటింగ్ ద ఇన్పుట్స్ ప్రొడక్షన్ ప్రాసెస్కి సంబంధించి. ఆడియోటెక్ హ్యాస్ ఇట్స్ మెటీరియల్ కాంపోనెంట్స్ నీడ్ టు బి మ్యానుఫ్యాక్చర్, ఆడియో ఎక్విప్మెంట్ డెలివర్ టు ఇట్స్ గోడౌన్ అట్ ద ఫ్యాక్టరీ ప్రెమిసెస్. సో రా మెటీరియల్స్ నుంచి గోడౌన్కి వచ్చే గోడౌన్ ప్రెమిసెస్కి వచ్చేంత వరకు ఏవైతే ప్రాసెసింగ్ ఉంటుందో అదంతా ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటాము. దిస్ మెటీరియల్ ఆర్ స్టోర్డ్ అంటిల్ నీడ్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ అసెంబ్లింగ్ ఎట్ ద ఫ్యాక్టరీ. సో ఆపరేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండే రా మెటీరియల్కి ఏవైతే వర్క్ ఉంటుందో అదంతా ఇన్బౌండ్ లాజిస్టిక్స్కి తీసుకుంటాము. దీస్ ఆర్ ద ఇన్బౌండ్ లాజిస్టిక్స్ రిలేటెడ్ టు యాక్టివిటీస్. నెక్స్ట్ ఆపరేషన్స్ అంటే ఏమి, యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫార్మింగ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్కి కన్వర్ట్ చేసేది ఆపరేషన్స్ అంటాము. సో అప్ టు ఈ ఆపరేషన్కి వచ్చేంత వరకు ప్రోడక్ట్స్ ఎక్కడైతే ఉంటావో వాటిని ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటాము. దిస్ వుడ్ ఇన్క్లూడ్ మెషిన్, ప్యాకింగ్, టెస్టింగ్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్. సో ఇందులో ఆపరేషన్స్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, మెషినింగ్, ప్యాకింగ్, టెస్టింగ్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఆడియోటెక్ వర్క్ ఫ్లో యాక్టివిటీస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆడియో ఎక్విప్మెంట్ అండ్ కాంపోనెంట్స్ నీడ్ టు బి కన్సిడర్ హియర్. ఇన్ అడిషన్ టెస్టింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఐప్యాడ్ అప్లికేషన్ బేస్ స్విప్ టెస్ట్ హ్యాస్ ఆల్సో సౌండ్ క్వాలిటీ చెక్ ఆఫ్టర్ అసెంబ్లీ ఇన్ టు ద కార్ ఆర్ ఆపరేషన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఆపరేషన్స్లో ఏమేమి వస్తుంది, మన ఆడియోటెక్ గానే తీసుకుంటే వర్క్ ఫ్లో యాక్టివిటీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో ఇవి ఆడియో ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, ఆడియో కాంపోనెంట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటిని టెస్టింగ్ చేసేది, యూజింగ్ ఏవైతే ఐప్యాడ్ అప్రాపరేట్ వర్క్ చేస్తుందా లేదా బ్యాస్ స్వీప్ టెస్ట్ ఏవైతే చేస్తున్నామో ఆర్ సౌండ్ క్వాలిటీ టెస్ట్ ఏం చేస్తున్నామో ఇవన్నీ మాకు ఆపరేషన్ స్టేజ్లో వస్తాయి. నెక్స్ట్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్లో ఏమొస్తాయి, యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్టింగ్, స్టోరింగ్,
distributing the product from assembly line to the end of his customers. This includes finished goods, warehousing, delivery, vehicle operations, order processing, and scheduling some of the activities that would classified here. So అవుట్ బౌండింగ్ లాజిస్టిక్లో ఏం చెప్తానంటే ఇక్కడ ఆపరేషన్లో మనం గూడ్స్ని రెడీ చేసినాము కదా, ఈ గూడ్స్ని రెడీ చేసినాక ఈ ఫినిష్డ్ గూడ్స్ని కలెక్ట్ చేసుకోవడం, ఆ ఫినిష్డ్ గూడ్స్ని స్టోర్ చేయడం, ఆ ఫినిష్డ్ గూడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఫ్రమ్ అసెంబ్లీ లైన్ టు ద ఎండ్ కస్టమర్. సో ఎండ్ కన్జ్యూమర్ వరకు పోయేంత వరకు అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అంటాము. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ని వేర్ హౌసింగ్ చేయడము, డెలివరీ వెహికల్ ఆపరేషన్ చేయడము, ఆర్డర్ ప్రాసెసింగ్ చేయడం, షెడ్యూలింగ్ చేయడం, ఇవన్నీ అవుట్ బౌండ్ లాజిస్టిక్లో వస్తాయి. మన ఆడియో దానికి కలెక్ట్ చేసుకుంటే అంటే ఆడియోటెక్ ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉంటావో వాటిని స్టోర్ చేయము విత్ ఇన్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి తీసుకొని కొన్నిటికి ఆన్లైన్లో వస్తే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ త్రూ పంపిస్తున్నామని చెప్పినాము, అది అవుట్ బౌండ్ లాజిస్టిక్స్కే వస్తుంది. నెక్స్ట్ షెడ్యూలింగ్ అండ్ డిస్పాచింగ్ ఆఫ్ గూడ్స్ యూజింగ్ ట్రక్స్ టు రీటైల్ అవుట్లెట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. సో మనం ఒక ఓన్ ట్రక్ని వాడుతున్నామని చెప్పినాము. సో ఓన్ ట్రక్ నుంచి వీక్లీ పంపిస్తున్నామని చెప్పినాము. సో అట్లా వీక్లీ పంపించడం అనేది అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అవుతాము. యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఆర్డర్ టేకింగ్ ఫ్రమ్ రీటైల్ అవుట్లెట్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ ఆర్డర్స్ ఆన్ ద కంపెనీస్ వెబ్సైట్. సో కంపెనీ వెబ్సైట్లో మీరు ఏవైతే ఆర్డర్స్ని తీసుకుంటున్నారో ఆ ఆర్డర్స్ని తీసుకోవడం ఒక యాక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా అవుట్ బౌండ్ లాజిస్టిక్స్కి అంటాము. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ యాక్టివిటీస్ సచ్ యాజ్ మార్కెటింగ్, promotion, distribution, channel selection and sales force management, pricing policy and such other activities that are make the customer aware of the product would be listed here. సో మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఏం చేస్తాము, మనం మన యొక్క ప్రోడక్ట్ని అడ్వర్టైజింగ్ చేయడం, మన యొక్క ప్రోడక్ట్ని ప్రమోషన్ చేయడం, మన యొక్క ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సెలెక్షన్ చేయడం, మన యొక్క ప్రోడక్ట్ని సేల్స్ ఫోర్స్ మేనేజ్మెంట్లో అండ్ ప్రైజింగ్ పాలసీలో తీసుకోవడం, ఆల్ సచ్ అదర్ యాక్టివిటీస్ దట్ మేక్ కస్టమర్ అవేర్ ఆఫ్ ద ప్రోడక్ట్ వుడ్ బి లిస్టెడ్. సో మన యొక్క ప్రోడక్ట్ని కస్టమర్స్కి కస్టమర్స్కి అవేర్ చేయడమే మార్కెటింగ్ అండ్ సేల్స్కి సంబంధించి. ఆల్ ఆఫ్ ద ఆడియోటెక్ యాక్టివిటీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు అబౌవ్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ వేర్ బై ఇట్ ఎయిమ్స్ టు స్ప్రెడ్ కస్టమర్ అవేర్నెస్ వుడ్ బి క్లాసిఫైడ్ హియర్. ఇట్ ఎయిమ్స్ టు బిల్డ్ కస్టమర్ రాయల్టీ బై ఆఫరింగ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. నెక్స్ట్ సర్వీస్కి సంబంధించి సర్వీస్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్. సో ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్లో నువ్వు ఏవైతే వర్క్ చేసుకోవో సచ్ యాజ్ ఇన్స్టాలేషన్, రిపేర్స్, పార్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ వుడ్ బి క్లాసిఫైడ్ ఇయర్. సో ఆడియోటెక్ హ్యాస్ సపరేట్ డిపార్ట్మెంట్ టు హ్యాండిల్ కస్టమర్ కంప్లైంట్స్. సో ఆడియోటెక్కి సపరేట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, ఏది కస్టమర్ కంప్లైంట్ని హ్యాండిల్ చేయడానికి. కస్టమర్స్ కెన్ రన్ ద ప్రోడక్ట్ ఇఫ్ క్వాలిటీ సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ మెట్. సో మనం క్వశ్చన్లో చెప్పినాము, ఒకవేళ కస్టమర్స్ కన్నా సాటిస్ఫై కాకుంటే మన యొక్క ప్రోడక్ట్ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుంటే కస్టమర్స్ రివర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది, రివర్స్ ఇచ్చే ఛాన్సెస్ వాళ్ళకు ఉంది, రివర్స్కి ఇచ్చే ఉంది అని చెప్పినాము. సో ఆల్సో ఎనీ యాక్టివిటీ రిలేటింగ్ టు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ వుడ్ బి క్లాసిఫైడ్ హియర్. నెక్స్ట్ కొన్ని మెథడ్స్ని చెప్పమన్నారు. సో వాట్ ఆర్ ద మెథడ్స్ని ఏం చేయవచ్చు, ఎందుకు రెడ్యూస్ చేయడానికి కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి కొన్ని మెథడ్స్, సో టెక్నిక్స్ అని చెప్పవచ్చు. సో అందులో ఫస్ట్ టెక్నిక్ ఏముంటుంది, జస్ట్ ఇన్ టైం వచ్చేసి జస్ట్ ఇన్ టైం material procurement system, that is process input materials and components only when need for production and handling. Just in time అంటే ఏమి, హ్యాండ్లింగ్ కాస్ట్ని తగ్గించేదే జస్ట్ ఇన్ టైమ్. సో దిస్ వుడ్ రెడ్యూస్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్, లెస్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ని తగ్గుతుంది. అంటే మనకి ప్రోడక్ట్ ఎప్పుడు కావాలనో అప్పుడే తీసుకొని వచ్చేదే జస్ట్ ఇన్ టైం. అంటే మనం ప్రోడక్ట్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం స్టోర్ చేయమో మనకి స్టోరింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది, దట్ ఈస్ హ్యాండ్లింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. దాన్ని మనకి అడిషనల్గా వచ్చే కాస్ట్ ఏముండొచ్చు, రచ్ కాస్ట్ రావచ్చు. అంటే మనం స్పెసిఫిక్గా ఎప్పటికప్పుడు వెంటనే అడిగినప్పుడు మనకి కొంత ప్రైస్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఆ కాస్ట్ అనేది పడవచ్చు, అంతేకాని హోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీనికోసం మనం ఆల్సో రిజల్ట్స్ ఇన్ సేవింగ్ స్టోరేజ్ అండ్ మెటీరియల్ ఇన్సూరెన్స్ కాస్ట్. సో ఇమ్మీడియట్లీ పంపిస్తుంటారు కాబట్టి మనం స్టాక్ని స్టోర్ చేసి ఆ స్టాక్కి ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ద కంపెనీ నీడ్ టు కన్సిడర్ రిస్క్ ఆఫ్ లాస్ ఇంకర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్టాక్ అవుట్స్. సో వీటి కోసం ఒకవేళ స్టాక్ అవుట్ అయిందనుకోండి, మన సప్లయర్స్ పంపించలేదనుకోండి, స్టాక్ అవుట్కి సంబంధించి లాస్ని బేర్ చేయాల్సి వస్తుంది. ఇట్ నీడ్ టు డెవలప్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ఇట్ సప్లయర్స్ టు ఎన్ష్యూర్ స్ట్రీమ్లైన్ డెలివరీ ఆఫ్ ఇన్పుట్స్. అట్ ద సేమ్ టైమ్ ఇన్పుట్స్ షుడ్ మీట్ ద రిక్వైర్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో సేమ్ టైంలో మన యొక్క ఇన్పుట్స్ ఏవైతే తీసుకుంటున్నామో అవి క్వాలిటీ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏమి, కంపెనీ ట్రక్ డ్రైవర్స్ డెలివరీ టు ద ఫినిష్డ్ గూడ్స్ టు రీటైలర్స్ అవుట్లెట్ యాజ్ పర్ ఫిక్స్డ్ షెడ్యూల్ ఈచ్ వీక్. సో వాళ్ళు ఏం చేస్తున్నాం, మన యొక్క ట్రక్ని ఎవ్రీ వీక్ని పంపిస్తున్నాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లోడ్ దే క్యారీ. సో
ఎంత ఉంది ఎంత లేదని తెలియకుండా మొత్తం వీక్లీ తీసుకొని పోయి వాళ్ళకి గూడ్స్ని ఇస్తున్నాము. దిస్ ఇండికేట్ దట్ దేర్ మే బి పాసిబిలిటీ ఆఫ్ డిస్ ఎకానమీస్ ఆఫ్ కాస్ట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ పైల్ అప్ ఆఫ్ ఇన్వెంటరీ డ్యూ టు లెస్సర్ నెంబర్ ఆఫ్ ట్రక్ డెలివరీస్ రన్స్ ఇట్ కుడ్ లీడ్ టు హయ్యర్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్. సో 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వీక్ మిడిల్లోనే అయిపోతుంటే వాళ్ళకి పైలప్ అయిపోతుంటుంది, అంటే లెస్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ కావడం వల్ల. ఇంకోటి, ఒకవేళ అక్కడ సేల్స్ ప్రాపర్గా జరగకుంటే హై ఇన్వెంటరీ మెయింటైన్ అవుతుంది. హై ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుంటే హై హోల్డింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కన్వర్స్లీ ఇఫ్ డెలివరీ టర్మ్స్ రన్స్ ఆర్ షెడ్యూల్ ఈవెన్ ఇఫ్ ట్రక్ ఆర్ నాట్ లోడెడ్ ఆఫ్ ఫుల్ కెపాసిటీ, ఒకవేళ మనం ఫుల్ కెపాసిటీ కాకముందుగా పంపిస్తున్నామంటే అనవసరంగా ఊకే ట్రక్ని తిప్పుతున్నట్టు ఉంటుంది కానీ లోడ్ పోవడం లేదు. నెక్స్ట్ అంటే మెటీరియల్ రెడీ కాకముందుకే వీక్ టైం వచ్చిందని వెళ్తున్నాయి అనుకోండి, ప్రాపర్ లాభం ఏముండదు. దిస్ ఎకానమీస్ ఆఫ్ డెలివరీ కాస్ట్ వుడ్ క్రీప్ ఇన్. Therefore, production and truck delivery schedule should be streamlined efficiently and economically. Next, audio tech less important in the quality of product to ensure customer satisfaction. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ జరిగేటట్టు చూసుకోవాలి ఎవరు, ఆడియో టెక్ వాళ్ళు. దానికోసం లోయర్ ది డిఫెక్ట్స్ హయ్యర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. డిఫెక్ట్స్ అనేది లోయర్ ఉండాలి, అప్పుడే మన యొక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ఇన్ place. This preventive step should be processed to find out if it is effective in reducing the cost of poor quality. So మన యొక్క కస్టమర్ సాటిస్ఫై కావాలంటే మనం ఏం చేయాలంటే మనకి కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీని తగ్గించుకోవాలి. కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీలో 2 ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అండ్ ఒకటి ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఏముంటాయి, రీవర్క్ చేసేది అండ్ అగైన్ చేసేది, క్వాలిటీ వర్క్ చేసేది, రిపేర్ చేసేది, స్క్రాప్ చేసేది, ఇవన్నీ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్లో వస్తాయి. అండ్ ఇంకోటి ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, వారంటీ క్లైమ్స్ అండ్ గూడ్స్ అవుట్ సైడ్ పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తున్నాయంటే అవన్నీ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ వస్తాయి. సో వాటిని మనం తగ్గియాలంటే మనం ఏదాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రివెంటివ్ కాస్ట్ మీద అండ్ అప్రైజల్ కాస్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఆర్ అసోసియేటెడ్ విత్ డిఫెక్ట్స్ ఫౌండ్ ఆఫ్టర్ ప్రొడక్షన్ బట్ బిఫోర్ డెలివరీ టు ద కాస్ట్. సో ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఎప్పుడు ఇంకర్ అవుతాము, ఆఫ్టర్ ప్రొడక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత, బిఫోర్ డెలివరీ టు ద కస్టమర్. సో ఆఫ్టర్ ప్రొడక్షన్, బిఫోర్ ప్రొడక్షన్ అయితే అప్ టు ప్రొడక్షన్ ఆఫ్టర్ ప్రొడక్షన్ బట్ బిఫోర్ డెలివరీ టు ద కస్టమర్స్ ఏవైతే కాస్ట్ ఇంకర్ అవుతామో అవి ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అవుతాము. బిఫోర్ ప్రొడక్షన్కి అండ్ అప్ టు మెటీరియల్స్ అక్కడ వచ్చిన తర్వాత నుంచి ప్రొడక్షన్ వరకు చూసుకునేది అప్రైజలు, అండ్ అక్కడ రా మెటీరియల్స్ని తీసుకొని వచ్చేది మొత్తం ఏదైతే ఉంటుందో అవి ప్రివెంటివ్ కాస్ట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అంటే ఏమి, రిపేరింగ్ సర్వీస్, సేల్స్ రిటర్న్స్, వారంటీ క్లైమ్స్ ఆర్ ఇంకర్డ్ వెన్ కస్టమర్ ఫైండ్ ద ప్రోడక్ట్ డిఫెక్ట్ అండ్ రిటర్న్స్. ఎప్పుడైతే కస్టమర్ ప్రోడక్ట్లో డిఫెక్టివ్ ఉందని కనిపెడతాడో అండ్ వాటిని రిటర్న్స్ ఇస్తాడో అప్పుడు ఇంకర్ అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ కెన్ బి సెవరల్లీ ఇంపాక్ట్ కస్టమర్ రాయల్టీ అండ్ షుడ్ బి మినిమైజ్డ్. సో మనం దీనివల్ల అంటే ఈ 2 కాస్టెస్ ఇవన్నీ ఫెయిల్యూర్స్ వచ్చినాయంటే మన యొక్క కస్టమర్ యొక్క రాయల్టీ అనేది తగ్గిపోతుంది. కస్టమర్ రాయల్టీ అనేది తగ్గకుండా చూసుకోవాలి. నెక్స్ట్, therefore audio tech should invest preventive and appraisal cost to ensure good quality in order to balance out cost of poor quality. సో ప్రివెంటివ్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ప్రివెంటివ్ కాస్ట్ మీన్స్ వుడ్ ఇంక్లూడ్ క్వాలిటీ ప్లానింగ్ అండ్ అష్యూరెన్స్, ఎర్రర్ ప్రూఫ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో ఇవన్నీ ప్లానింగ్లో వస్తాయి, ఏవి ప్రివెంటివ్ కాస్ట్లో వస్తాయి. నెక్స్ట్ అప్రైజల్ కాస్ట్ వుడ్ ఇన్స్పెక్షన్, క్వాలిటీ ఆడిట్, సప్లయర్ రేటింగ్ ఇన్స్పెక్షన్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, TQM and Six Sigma are effective tools to ensure efficiency, good quality production that would minimize cost of poor quality. That is the case. Next, alternative performance measurement mechanism could considering all stakeholders. Alternative performance measurements మనం ఏమి కన్సిడర్ చేసుకోవాలి, బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఒకటి కన్సిడర్ చేస్తున్నామని చెప్పినాము. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్కి సంబంధించి సో వాటికి సంబంధించి చెప్తే అందులో ఆడియో టెక్ యూజెస్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ టు మెజర్ పర్ఫార్మెన్స్. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి అది ఏది యూజ్ చేస్తుంది, బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని యూజ్ చేస్తుంది. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఏదాని మీద ఫోకస్ చేస్తుంది, ఒక 4 పైన ఫోకస్ చేస్తుంది. ఒకటి ఫైనాన్షియల్ పైన, ఒకటి కస్టమర్ పైన, ఒకటి బిజినెస్ పైన, ఒకటి ఇన్నోవేటివ్ పర్స్పెక్టివ్ పైన. సో 4 పైన ఫోకస్ చేస్తుంది. ఏవి బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అనేది, ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్, కస్టమర్ ప్రాస్పెక్టివ్, బిజినెస్ ప్రాస్పెక్టివ్, ఇన్నోవేటివ్ ప్రాస్పెక్టివ్. సో ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్, కస్టమర్ ప్రాస్పెక్టివ్, బిజినెస్ ప్రాస్పెక్టివ్, ఇన్నోవేటివ్ ప్రాస్పెక్టివ్, ఈ 4 ప్రాస్పెక్టివ్ మీద ఫోకస్ చేసేది బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. ఇట్ ఈస్ గివెన్ దట్ కంపెనీ ఈజ్ డూయింగ్ వెల్
ఆన్ ఫైనాన్షియల్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇది చూసుకోవడం ఏం చూసుకున్నారంటే కంపెనీ ఫైనాన్షియల్గా బాగుంది అండ్ కంపెనీ వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉందా అని తెలిసిపోతుంది పారామీటర్స్. నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్సో ఇంక్రీజ్ ఓవర్ ద ఇయర్స్. ద కంపెనీ ఈజ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ట్రాజెక్టరీ. However, the company is facing issue in the form of high employee turnover and dissatisfaction among truck drivers who deliver the goods. So, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కంపెనీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎంప్లాయీ టర్నోవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డెలివరీ ఎవరైతే లారీ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు డిసాటిస్ఫై అవుతున్నారు డేకి అండ్ డెలివరీ గూడ్స్ చేయడానికి పోవడం లేదు డిసాటిస్ఫాక్షన్ వల్ల. నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ ఏం చెప్పినాము, ఆల్టర్నేటివ్ పర్ఫార్మెన్స్ మెథడ్ అనేది పర్ఫార్మెన్స్ ప్రిజమ్ని తీసుకోమని చెప్పినాము. పర్ఫార్మెన్స్ ప్రిజమ్ అంటే దిస్ ఈజ్ సెకండ్ జనరేషన్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్టలైజ్డ్ బై యాండీ నీలీ అండ్ చెరిస్ యాడమ్స్. సో యాండీ నీలీ అండ్ చెరిస్ యాడమ్స్ ఏవైతే ఉందో ద రీజన్స్ వై ఇట్ వుడ్ బి అండ్ ఎఫెక్టివ్ రీప్లేస్మెంట్ ఫర్ మోడల్ లైక్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. సో బ్యాలెన్స్ స్కోర్ కార్డ్లో వచ్చేసి బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఫోకసెస్ ఆన్ 2 ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్. సో ఒక 2 స్టేక్ హోల్డర్స్ పైన ఫోకస్ చేయాలి. ఏవి బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఎవరెవరు, ఒకడు ఇన్వెస్టరు, ఒకడు కస్టమర్స్. సో వీళ్ళ మీద మెయిన్ ఫోకసింగ్ ఉంటుంది, ఒకటి ఇన్వెస్టర్ మీద, ఒకటి కస్టమర్ పైన. సో పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఆఫ్ అదర్ స్టేక్ హోల్డర్స్ మీద కూడా కన్సిడర్ చేయాలంటే అదర్ స్టేక్ హోల్డర్స్ ఏముంటారు, ఇన్వెస్టర్స్ ఎంప్లాయీస్, సప్లయర్స్, గవర్నమెంట్ ఎసెట్రా హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్. ఏది ఈ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అనేది వీటిపైన ఫోకస్ చేయదు, ఓన్లీ ఇన్వెస్టర్స్ అండ్ కస్టమర్స్ మీద మెయిన్ ఫోకస్ చేస్తారు. అదర్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ గ్రోత్ ఆఫ్ కంపెనీస్ బిజినెస్. సో ఎంత పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ నీడ్ టు మానిటర్ both their contribution of the company as well as overall satisfaction of the company. Next, most of performance measures models do not focus on change that need to be made to strategies and processes. సో ఎక్కువ కంపెనీస్ ఏవైతే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ మోడ్స్ ఉంటాయో చేంజెస్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయవు, చేంజెస్ని అంత తొందరగా తీసుకోవాలి అనుకోవు. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అజ్యూమ్స్ దట్ one of the strategies are implemented. So measuring a relevant set of metrics of performance will ensure that rest of business also functions properly. ఇది ఏమనుకుంటారంటే ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంటే రిమైనింగ్ అన్ని బాగానే ఫంక్షన్స్ ప్రాపర్లీ వర్క్ చేస్తున్నాయని అనుకుంటుంది ఈ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్లో. ఇంకోటి హవెవర్ దిస్ ఈజ్ నాట్ ట్రూ, అంటే మనం అట్లా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటి పర్ఫామ్ చేస్తుంటే మిగతావన్నీ పర్ఫామ్ చేస్తున్నది పర్ఫెక్ట్ ఉందని చెప్పకూడదు. దీనిలో ఇప్పుడు 4 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి కస్టమర్ గురించి, ఒకటి బిజినెస్ గురించి, ఒకటి ఈ ఫైనాన్షియల్, కస్టమర్, బిజినెస్ అండ్ ఇన్నోవేటివ్ పర్స్పెక్టివ్స్లో ఉంటాయని చెప్పినాము. సో ఓకే, నెక్స్ట్ both customer and shareholder are happy with the company's performance. Yet even in growing business, the drivers of the growth, namely other stakeholders like employees and suppliers, are not satisfied. Neither is their contribution nor their satisfaction is captured under balance scorecard and performance measure. The company has quid pro quo రిలేషన్షిప్ విత్ ఆల్ ఇట్స్ స్టేక్ హోల్డర్స్. సో అందరి యొక్క స్టేక్ హోల్డర్స్తోనే, స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ ఓన్లీ ఇన్వెస్టర్స్, కస్టమర్స్ ఒకటే కాదు, అందరూ వస్తారు. ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ ఒకటే కాదు, అందరూ వస్తారు. కంపెనీ యొక్క గవర్నమెంట్, ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కలుపుకుంటేనే మనకి స్టేక్ హోల్డర్స్ అంటారు. సో వాళ్ళ యొక్క క్యూడో ప్రో క్యూఓ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే స్టేక్ హోల్డర్స్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ బిజినెస్ while they are also derive benefit from it. సో అందరితో మంచిగా ఉంటేనే అంత ప్రాఫిట్ ఉంటుంది కంపెనీకి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ దేర్ ఫంక్షన్ వెల్, this is their contribution to audiotech growth. In return, employees would want good working condition, has pay, remain motivated and loyal టు ద కంపెనీ. సో ఎంప్లాయీస్ ఉంటారో, ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే వాళ్ళకి గుడ్ పే అనేది రావాలి. వాళ్ళకి గుడ్ పే వస్తుంటే వాళ్ళు హైలీ మోటివేటెడ్ ఉంటాడు, ఎప్పటికప్పుడు అండ్ రాయల్గా వర్క్ చేస్తాడు కంపెనీకి. దేర్ ఫోర్ పర్ఫార్మెన్స్ ప్రిజమ్ కెన్ బి ఆల్టర్నేటివ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ మెకానిజం దట్ కన్సిడర్ మెట్రిక్ రిలేటెడ్ టు ద బార్డర్ సెట్ stakeholders of an organization, not limited to just customer and shareholders. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్కి పోతే ఓన్లీ కస్టమర్ అండ్ షేర్ హోల్డర్స్ అలానే చూసుకుంటాము. ఒకవేళ పర్ఫార్మెన్స్ ప్రిజమ్కి కానీ వస్తే వీళ్ళు బ్రాడర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి చూసుకుంటారు. సో 5 ఇంటర్నల్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్రిజమ్. ఇక్కడ స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటాము. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు వస్తారు? స్టేక్ హోల్డర్స్ అంటే మెయిన్ స్టేక్ హోల్డర్స్ వచ్చేసి వీళ్ళు. మెయిన్ స్టేక్ హోల్డర్స్ వచ్చేసి ఇన్వెస్టర్, కస్టమర్స్, సప్లయర్స్, గవర్నమెంట్ అండ్ సొసైటీ అట్ లార్జ్. సో కస్టమర్స్లో ఏవేవి వస్తావు? దే వాంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
వాట్ దే ఎక్స్పెక్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ కస్టమర్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి అండ్ అట్ రీజనబుల్ ప్రైస్లో కావాలని కస్టమర్స్ అనుకుంటారు. నెక్స్ట్ సప్లయర్స్ దే వాంట్ బెటర్ ప్రైస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆర్ సర్వీసెస్ అనుకుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ద గవర్నమెంట్ దే వాంట్ రెవెన్యూ అండ్ డెవలప్మెంట్ కావాలనుకుంటుంది. నెక్స్ట్ సొసైటీ అట్లా చెప్పి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ప్రొవైడ్ చేయాలని అనుకుంటారు. సో ఇవి మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ కంపెనీకి సంబంధించి. నా ఐడెంటిఫై ద ఆర్గనైజేషన్ సెట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అండ్ దేర్ నీడ్స్. సో ఆర్గనైజేషన్ యొక్క సెట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క నీడ్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేయాలి. అన్లైక్లీ ఏ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ the performance prism focus of all stakeholders of a company. Audiotech has satisfied investors and customers but dissatisfied employees and trucks. So Audiotech ki customers investors iddaru satisfy unnaru, బట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ట్రక్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కంపెనీ మస్ట్ లైక్ వైజ్లీ ఐడెంటిఫై ఇట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ డిటర్మైన్ రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ స్టేక్ హోల్డర్. సో ఇట్ కెన్ బి యూజ్ మెన్డ్యూల్ మ్యాట్రిక్స్ టు ఐడెంటిఫై కీ షేర్ హోల్డర్స్ in terms of power and interest of stakeholders. A stakeholders group with higher power and highest pay must be kept satisfied. సో ఎప్పుడైతే హయ్యర్ పే చేస్తుంటామో, హయ్యర్ పవర్స్ని ఇస్తుంటామో, ఇంట్రెస్ట్ చూపిస్తుంటామో, స్టేక్ హోల్డర్స్ పైన హయ్యర్ ఇంట్రెస్ట్ చూపిస్తామో అప్పుడు మనం సాటిస్ఫై ఉంటారు మన యొక్క ఎంప్లాయీస్. నెక్స్ట్ ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్ ద కంపెనీ మస్ట్ ఐడెంటిఫై ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఈచ్ స్టేక్ హోల్డర్ గ్రూప్. సో ఈచ్ స్టేక్ హోల్డర్ యొక్క రిక్వైర్మెంట్ ఏముంది అంటే ఇన్వెస్టర్ ఏమనుకుంటారు, వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్ రావాలనుకుంటారు. కస్టమర్స్ ఏమనుకుంటారు, వాడు పెట్టే ప్రైస్ అనేది రీజనబుల్ ఉండాలి అండ్ గుడ్ క్వాలిటీ రావాలనుకుంటారు. అండ్ సప్లయర్స్ ఏమనుకుంటారు, వాళ్ళు వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రైజెస్కి బెస్ట్ ప్రైస్ రావాలనుకుంటారు. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, రెవెన్యూ ఉండాలి అండ్ డెవలప్మెంట్ ఉండాలి అనుకుంటుంది. అండ్ సొసైటీ వాళ్ళు లార్జ్ ఏమనుకుంటారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండేలాగా కావాలి అనుకుంటారు. నెక్స్ట్ వీటన్నిటి అనుకుంటారు. ఆడియోటెక్ హ్యాస్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ ఇంప్రూవ్స్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇట్స్ ఎంప్లాయీ టర్న్ ఓవర్. సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ చేస్తే ఎంప్లాయీ టర్న్ ఓవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇట్ షుడ్ ఆల్సో అడ్రస్ ద ఇష్యూ ఫేస్డ్ బై ట్రక్ డ్రైవర్స్ అండ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ డైలాగ్. సో ఏవైతే ట్రక్ డ్రైవర్స్ ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్, ఆ ఫేస్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ఫేస్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేయడానికి చూసుకోవాలి. సఫిషియెంట్లీ ఫైనాన్షియల్లీ లాంగ్ రన్లో ఉండాలి. పర్ఫార్మెన్స్ మెజర్ ఎంప్లాయీ టర్న్ ఓవర్ రేషియో, యావరేజ్ ఎంప్లాయ్మెంట్ డ్యూరేషన్ ఎంప్లాయీ, నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ బై ట్రక్ డ్రైవర్స్ ఎసెట్రా. ఇవి పర్ఫార్మెన్స్ మెజర్కి చూసుకోవాల్సినవి. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ కాంట్రిబ్యూషన్ మీన్స్ వాట్ ద ఆర్గనైజేషన్ ఎక్స్పెక్ట్ ద స్టేక్ హోల్డర్స్ టు కాంట్రిబ్యూట్ అండ్ డెలివర్. సో ఆర్గనైజేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, స్టేక్ హోల్డర్స్ వాటిని కాంట్రిబ్యూట్ చేస్తున్నారా, ఆ స్టేక్ హోల్డర్స్ వాటిని డెలివర్ చేస్తున్నారా లేదా. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, పైన చెప్పిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. వాళ్ళు డెలివరీ చేస్తున్నారా లేదా, కమాన్ డెలివరీ చేస్తున్నారా లేదా. ఇన్ టర్న్ ఆఫ్ జస్ట్ సెకండ్ యార్ మళ్ళీ పోయిందంటే ఆల్రెడీ పోయిందేమో, మళ్ళీ చెప్దాం. ఇది కంటిన్యూషన్, ఇక్కడ కంటిన్యూ చేద్దామా. ఎంత ఉంది, ఓ అమ్మ బాగానే ఉందా. సో పర్ఫార్మెన్స్ మెజర్మెంట్కి సంబంధించి స్ట్రాటజీస్ ఏమున్నాయి, ప్రాసెసెస్ ఏమున్నాయి అండ్ క్యాపబిలిటీస్ ఏమున్నాయని చెప్తుంది. అండ్ కన్క్లూజన్ ఏం చెప్తాడు, మేనేజ్ these interlinked factors to cater all stakeholders while meeting target as defined by performance measures should be emphasized. The performance measurement system should be dynamic and flexible. సో పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఉండాలి, డైనమిక్ ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎందుకు అది ఒక స్టేక్ హోల్డర్స్ అందరి స్టేక్ హోల్డర్స్కి వాయిస్ అండ్ దేర్ ఒపీనియన్ అండ్ ఎక్స్పెక్టేషన్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు వాయిస్ అనేది రైట్ కావాలి, ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ఛాన్స్ ఉండాలి. టేకింగ్ దేర్ రిక్వైర్మెంట్ ఇంటూ కన్సిడరేషన్ అలాంగ్ విత్ మేనేజింగ్ కేపబిలిటీస్ అండ్ ప్రాసెసెస్ ఆడియోటెక్ కెన్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ దట్ will cater to need of all stakeholders. సో మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి.